జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. శ్రీరామరాజ్యం ఫౌండేషన్ హైదరాబాద్లో ఆత్మారాం సురేష్ మహారాజ్ గురువర్యులు దీక్షను ప్రారంభించగా అట్టి దీక్షాపరులు శ్రీరామ స్వర్ణ పాదుకల పాదయాత్ర చేపట్టారు. అయోధ్య వరకు 14 రోజుల పాటు యాత్ర కొనసాగే నేపథ్యంలో అట్టి యాత్ర ధర్మపురికి చేరుకోగా సభ్యులకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనస్వాగతం పలికారు. శ్రీరామరాజ్యం ఫౌండేషన్ సభ్యులు నృసింహుని దేవస్థానంను చేరుకొని స్వామివారి సన్నిధిలో శ్రీరాముల వారి పాదుకలు ఉంచి యాత్ర సఫలంకై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరాముడు అందరివాడని హైదరాబాద్ నుండి అయోధ్య వరకు చేపట్టిన స్వామివారి స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ధర్మపురి క్షేత్రానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంత ప్రజల పక్షాన వారికి ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, శ్రీరామరాజ్యం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, చిలుకూరు బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ మహారాజ్, శిష్య బృందం, భక్తులు, క్షేత్రవాసులు భారీగా పాల్గొన్నారు. ఆ స్వర్ణ పాదుకల పాదయాత్ర తల మీద మోస్తూ స్వామి సన్నిధికి రావడం మహద్ ఆనందం మాకు. అలాగే మా యొక్క రామదాసి రామదీక్ష గురుపీఠం ఆధ్వర్యంలో కూడా రామదీక్షాపరులు మనందరం కలిసి అద్భుతమైన ఈ పండుగ భారతదేశం మొత్తం విస్తరించాలని చెప్పి నరసింహస్వామికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తూ లోపలికి వెళ్తాను. ఇప్పుడు మా యొక్క స్వర్ణ పాదుకల్ని మన శాసనసభ్యులు వారు ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అందరివాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క గుండెల్లో ఆ మహోన్నతమైన దేవుడు శ్రీరామచంద్రుడి యొక్క స్వర్ణ పాదికలు హైదరాబాద్ నుంచి శ్రీ రామరాజ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గురువుగారు సురేష్ మహారాజ్ గారి యొక్క నేతృత్వం లోపల మా మిత్రులు, మా శ్రేయభిలాషు దేవేందర్ గారు, రామరాజ్య ఫౌండేషన్ సంబంధించినటువంటి మా సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆ రోజు శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చినటువంటి ఆ మఠం ద్వారా వారి యొక్క నేతృత్వంలో కూడా పెద్ద సంకల్పం తీసుకొని ప్రపంచంలో ఉన్న శ్రీరామచంద్రుడు అందరివాడని, అందరి గుండెల్లో, అందరి ప్రజల్లో యొక్క ఎవరి కష్టం వచ్చినా శ్రీరామచంద్రుడు ఉన్నాడనే విధంగా గ్రామాన హైదరాబాద్ నుంచి బయలుదేరి అయోధ్య వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సభ్యులకు కానీ, గురువర్యులకు కానీ, ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ధర్మపురి లక్ష్మణ క్షేత్రం పక్షాన నేను, మా ఈఓ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మా దినేష్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి మాకు తోచిన విధంగా స్వాగతం చెప్తూ మరి గొప్ప సంకల్పం తీసుకున్న వారికి ఆ శ్రీరామచంద్రుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారి మరి వారి దగ్గర ఆ స్వర్ణ పాదికలు ఆ స్వామివారు ముందు పెట్టి వారు దర్శనం చేసుకుని వెళ్తున్న వారికి ఆ లక్ష్మీనరసింహస్వామి ఎల్లవెల్ల అండగా ఉండి ఏ సంకల్పం అయితే శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు కాబట్టి ఆ దేవుడు అందరిని ఆరాధించి ఆ దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ఆ గురువర్యులకు, ఆ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ బాగా చాలా సంతోషకరం ఏంటంటే ఈరోజు మా ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రానికి స్వయంగా వారు వచ్చి మరి వారి యొక్క పాదయాత్రలో భాగంగా ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకొని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క పాదికలు తీసుకెళ్తున్న సందర్భంలో పట్ల ఈ ప్రాంతాల ప్రజల పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందన తెలియజేసుకుంటూ ఈ ఏదైతే రామరాజ్య ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా శాసనసభ్యుడిగా నేను వారి అన్ని విధాలు కూడా నేను మద్దతుగా వారు ఎమ్మడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని, ఆ లక్ష్మణస్వామి, ఆ అమ్మవారు అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప. భృత్యస్య భృత్యు అని మనకి అద్భుతమైన శ్లోకం ఉంటుంది. రామ లేదా నరసింహస్వామి సేవకులకి ఆ సేవకుడు ఇంకోటి ఉంటే ఆ సేవకులు మేము సేవకులం అనేది అద్భుతమైన ఆ వచనం. మన ఈ లోకల్ శాసనసభ్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అత్యంత అద్భుతంగా ఏదైతే భాగ్యనగరం హైదరాబాద్ సంఘం శ్రీరామ మఠం నుంచి బయలుదేరిన రామ స్వర్ణ పాదుక పల్లకి యాత్ర ఉంది కదా, అది ధర్మపురికి వస్తే వారు స్వాగతించడం జరిగింది. ఈ దేశం, ధర్మం రెండు నిలవాలి. ముఖ్యంగా సనాతన సాంప్రదాయం అద్భుతంగా పురాతనమైందండి. అలాంటి సాంప్రదాయానికి
ఇలాంటి శాసనసభ్యులు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తజనం నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఇంకా వచ్చే తరానికి ఈ దేశం ధర్మాన్ని అంతే అనుకూలంగా అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నరసింహస్వామి ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అద్భుతమైన దర్శనం ఇప్పుడు పల్లకికి తర్వాత పాదుకలకి దర్శనం చేయించాము. మేమందరం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ నిర్మల్ వెళ్తాం. నిర్మల్ నుంచి 30వ తారీఖు మేము అయోధ్య చేరుకుంటాం. ఇది 14 రోజుల పల్లకి పాదయాత్ర. దీంట్లో తొలిసారిగా రామదీక్ష, ఎన్నో దీక్షలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల దైవం పట్ల ఈ రెండింటిని మిళితం చేస్తూ ప్రవేశపెట్టిన దీక్షనే రామదీక్ష. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడాలంటే ఒక దేశం కావాలి. సో ఆ దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ముందుగా చేయాలి అనే ఉద్దేశమే ఈ రామదీక్ష యొక్క ఉద్దేశం. సో మాకు ఇక్కడ ధర్మపురిలో చక్కటి వసతిని, అల్పాహారాన్ని, తర్వాత మంచి పూజా కార్యక్రమాలకు మా వెంట ఉండి నడిచినటువంటి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అట్లాగే ఈఓ శ్రీనివాస్ గారికి, అట్లాగే సిబ్బందికి, ప్రధాన పూజారులకు, తర్వాత మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఖానాపూర్ టు నిర్మల్ చేరుకుంటాం. ఇది మనకు భాగ్యనగరం అయోధ్య. ఆ భాగ్యనగరంలో రామచంద్రజీ మఠ్ అని ఉంటుంది. మీ అందరికీ తెలుసు. భక్త రామదాసుని విడిపించడానికి కలియుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు పాదం మోపినటువంటి టెంపులే రామచంద్రజీ మఠ్. అంటే మాది లంగరౌజ్లో ఉంటుంది. తానీషా భక్త రామదాసుని జైల్లో పెట్టినప్పుడు సాక్షాత్తు మీసాల రాముడిగా, అంటే మానవ రూపంలో వచ్చి అక్కడి నుంచి ఆ ముచ్చుకుందా నది అని చెప్పి పక్కన పారుతున్న ఇప్పుడు మూసీ నది, అక్కడ స్నానం ఆచరించి వెళ్ళారనేది మనకు పురాణాలు చెప్తున్నటువంటి కథ. సో అక్కడి నుంచి ఏ పాదం అయితే రాముల వారు మోపారో ఆ పాదం గుండా ఈ పాదుకల్ని తీసుకొని అయోధ్యకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ ఆ పాదుకల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న 13,000 గ్రామాలకు ఆ పాదుకలను తిప్పి రాముల వారు సాక్షాత్గా ప్రతి గ్రామానికి వచ్చారన్నటువంటి సంకల్పాన్ని ప్రతి భక్తుడిలో కల్పించాలన్నదే రామరాజ్యం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారు గురువర్యులుగా ఈ దీక్షను ప్రారంభం చేశారు. సో ఇది వచ్చే తరానికి, యువతకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, మేధావులకి, విశ్రాంత ఉద్యోగస్తులకి, మహిళలకు ఎవరికైనా తీసుకునేలాగా సౌలభ్యంగా ఈ దీక్షని రూపొందించడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.